ఒక వ్యక్తి తన ప్రవర్తనను బట్టి దేవునికి కోపం తెప్పించినప్పుడు దానిని బట్టి ఎటువంటి తీర్పు వస్తుంది? ఆ వ్యక్తి చేసిన హేయ కృత్యముల ఫలము ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినం దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము యెహెజ్కేలు గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకుంటున్నాం. నేటి కార్యక్రమంలో యెరూషలేము యొక్క చివరి నాశనంకు సంబంధించిన ప్రవచనంను గూర్చి తెలుసుకుంటాం. ఇక కార్యక్రమాన్ని వీక్షిద్దామా? నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా యేసుని నామము కొనియాడుము. నాలోని సమస్తమా క్రీస్తుని ప్రేమను కీర్తించుము. నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా అంతరంగమా. మేలుతో నీదు హృదయమును ప్రభు తృప్తి పరచును. నిరతము నిండు దీవెనలు ఇలా కుమ్మరించును. మేలుతో నీదు హృదయమును ప్రభు తృప్తి పరచును. నిరతము నిండు దీవెనలు ఇలా కుమ్మరించును. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచును. కృపతో నీదు ప్రాణమును విమోచించును క్రీస్తుడే. నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా అంతరంగమా. మహిమాన్వితుడు మన యేసుడు మరణము జయించెను. ప్రార్థన వినేడి పావనుడు
మహిమాన్వితుడు మన యేసుడు మరణము జయించెను. మహోపకారములను చేయు పరమ తండ్రి ఆయనే. సంతోషగానములను చేసి స్తుతులర్పింతుము క్రీస్తుకే. నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా అంతరంగమా. నాలో మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, ఈ ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశమంతటి మీదికి వచ్చిన తీర్పు సందేశాల్లో 2వ దానిని కలిగి ఉంది. 5వ అధ్యాయం వరకు ఎహెచ్కేలు యెరూషలేం గురించిన సందేశాలు ఇచ్చాడు, కానీ ఇప్పుడు అతని దృష్టిలో దేశమంతటిని గురించిన సందేశం ఉంది. ఈ సమయానికి కూడా యెరూషలేము ఇంకా నాశనం చేయబడలేదు. దేశం నుండి చాలామంది నివాసితులు చెరను బట్టి అక్కడ నుండి తొలగించబడినప్పటికీ అనేక మంది ప్రజలు ఇంకా అక్కడే మిగిలి ఉన్నారు. అయితే అది వరకు జరిగిన సంఘటనలను బట్టి వారు దేవుని వైపుకు మాత్రము తిరగలేదు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ప్రియులారా, ఎహెచ్కేలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన దానిని అందిస్తూనే ఉన్నాడు. 6వ అధ్యాయంలో ఇచ్చిన మొదటి సందేశం కూడా ఇదే మాటలతో ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. ఆ దేశపు భూభాగం మీదకు తీర్పు రాబోతుంది, మరియు అది ఆ దేశపు ప్రజల పైకి కూడా రాబోతుంది. ఇశ్రాయేలు భూభాగము మరియు ఇశ్రాయేలు దేశము ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో కలిసే పరిగణించబడ్డాయి. ఎహెచ్కేలు ప్రవచనంలో ఈ సందేశంలో ఒక క్రొత్త అంశం జోడించబడింది. ఇది ఇప్పుడు భూభాగము మరియు యెరూషలేమును యొక్క అంతిమ నాశనం గురించిన ప్రవచనంగా ఉంది. ప్రజలు చివరిసారి బందీలుగా తీసుకువెళ్ళబడడం జరుగుతుంది. అటు తర్వాత నగరం నాశనం చేయబడుతుంది. ఇక ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. ప్రియులారా, ఈ సందేశము అద్భుతమైన హీబ్రూ కవిత రూపంలో ఉంది. ఈ అధ్యయనంలో దేవుని కొరకు గొప్ప సేవ చేసిన ఒక దైవజనుని మాటలను మీతో పంచుకుంటాను. మీతో దివంగత డాక్టర్ ఏసి గేబెలైన్ గారి అనువాదాన్ని ఉదహరించాలని అనుకుంటున్నాను. అతడు ఈ అధ్యాయాన్ని అక్షరాల కవితా రూపంలో అనువదించాడు. అతడు ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 3 వచనాలను గురించి ఈ విధంగా అనువదించాడు. యెహోవా వాక్కు నా యొద్దకు వచ్చింది, నరపుత్రుడా, ఆయన ఇలాగు సెలవిచ్చెను, అంతం వస్తుంది, అంతమవుతుంది, అది దేశపు నలుమూలలకు రాబోతుంది, ఇప్పుడే అంతము నీ మీదికి వస్తుంది, నేను నా కోపాన్ని నీ మీదికి పంపిస్తాను, నేను నీ ప్రవర్తన ప్రకారము నీకు తీర్పు తీరుస్తాను, నీ అసహ్య క్రియలన్నింటినీ నీ మీదికి తెస్తాను. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలుతో నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చుతాను అని చెప్పాడు. ఎప్పుడైనా తీర్పు కానీ లేదా శిక్ష కానీ అపరాధానికి తగినదిగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవునికి సాక్షిగా ప్రకటించుకున్నప్పటికీ నిజానికి నకిలీగా ఉండడం ఎంతటి తీవ్రమైన విషయం. ఒక సంఘ సభ్యుడిగా ఉండి రక్షణ పొందకపోవడం అనేది ఎంతటి భయంకరమైనది, గంభీరమైనది. ఇది నేడు మనకు సూటిగా సంధించబడినటువంటి ప్రశ్న.
చర్చిలో కూర్చొని దేవుణ్ణి ప్రభువుగా రక్షకునిగా అంగీకరించలేని విశ్వాసి కంటే ఒక దట్టమైన అడవుల్లో ఏదో మూలలో ఉండి ఏదో ఒక దానిని మొక్కుతూ ఒక ఆదిమ జాతి వ్యక్తిగా ఉండడమే మేలు. ఆ వ్యక్తుల గురించి దేవుడు ఏమి చేస్తాడో దాని గురించి నేను చర్చించాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రభువు అటువంటి వారి పట్ల తన స్వంత ప్రణాళికను కలిగి ఉన్నాడు. కానీ నిజంగా రక్షణ పొందని చర్చి సభ్యుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదే మన కాలంలో ఎహెచ్కేలు మాట్లాడుతున్న విషయానికి సమాంతరమైన సమస్య. ఎహెచ్కేలు చెప్పినట్లు అటువంటి వ్యక్తి పైన గొప్ప బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, కానీ దానికి వెనుతిరిగి నిరాకరించాడు. అతడు ఎంత ఎక్కువగా విన్నాడో అతని మీద బాధ్యత అంత ఎక్కువగా పెరుగుతుంది. దాని గురించి నేను మీకు హామీ ఇవ్వగలను. ఇక ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 4 నుండి పరిశీలిద్దాం. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. ప్రియులారా, ఈ వచనాలను గురించి మరలా డాక్టర్ ఏసి గేబెలైన్ యొక్క అనువాదం రూపంలో ఒకసారి గమనిద్దాం. అతడు అంటున్నాడు, నా కళ్ళు నిన్ను కనికరించవు, నీవు దయనొందవు, నీ త్రోవలే నీకు నాశన మార్గమగును, నీ అసహ్యకార్యమైన పనులే నిన్ను నడుపును, నేనే యెహోవానని తెలుసుకొందువు. ప్రభువు ఇలాగ సెలవిచ్చెను, కీడు మాత్రమే నీకు కలుగును, అంతమే నీ యొద్దకు వచ్చును, అంతమే నిన్ను మేలుకొల్పును. ఓ దేశవాసి, నీ నాశనం నీ మీదికి వచ్చింది, నిర్ణయించిన సమయం రానే వచ్చింది, ఆ దినం సమీపించింది. నీ కొరకై తన వెంట కలవరాన్ని తెచ్చింది. పర్వతాల మీద సంతోషనాదాలు కాదు, నా కోపాన్ని నీ మీద కుమ్మరిస్తాను, నా ప్రతీకారాన్ని పూర్తి చేస్తాను, నీ త్రోవల ప్రకారము నీకు తీర్పు తీరుస్తాను, నీ క్రియాఫలము నీ మీదికి పంపిస్తాను. నా కన్ను కనికరించదు, నీవు దయనొందవు, నీ మార్గములను నీవు అనుభవించదవు, నీ దుర్మార్గములు నీ మధ్యకు తెత్తును, యెహోవాను నేనే అని నీవు ఎరుగుదువు. ప్రియులారా, నిజంగా లేఖనాల్లో ఇదొక గొప్ప వాక్య భాగం అని చెప్పవచ్చు. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ప్రస్తావించే విషయం ఇది. చర్చిల్లోని అనేక విశ్వాసులకు ఇది పూర్తిగా తెలియని విషయం. బహుశా మీలో కూడా ఎవరైనా ఇలా వాదించవచ్చు, ఇది పాత నిబంధనకు సంబంధించింది కదా, కాబట్టి ఇది భిన్నమైనది అని వాదించవచ్చు. కానీ నా ప్రియ స్నేహితులారా, ఎహెచ్కేలు యొక్క భాష ప్రకటన గ్రంథం మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు చెప్పిన మాటలతో పోలిస్తే చాలా మృదువైనది. క్రొత్త నిబంధనలోని అనేక భాగాలతో పోలిస్తే ఇక్కడ ఎహెచ్కేలు మాటలు చాలా మెత్తనైనవి. నూతన నిబంధనలోని దేవుడు పాత నిబంధన దేవుడే. ఆయన ఏ యుగంలోనైనా పాపాన్ని శిక్షిస్తాడు. ప్రియులారా, మునుపటి అధ్యాయంలో నేను యూదుడైన ఒక యువ రబ్బుని లేదా బోధకుని గురించి ప్రస్తావించాను. హిట్లర్ జర్మనీలోని 6 మిలియన్ల అనగా 60 లక్షల యూదులకు ఏమి జరిగిందో అర్థం చేసుకోలేక అతడు దేవుణ్ణి పూర్తిగా తిరస్కరించాలని అనుకుంటున్నట్టుగా చూశాం. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇది ఈరోజు దేవుని సంఘానికి ఒక హెచ్చరికగా ఉండాలి. దేవుడు తీర్పు తీర్చుతాడా అంటే అవును, తప్పకుండా తీర్పు తీర్చుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో పౌలు ఈ విధంగా అన్నాడు, కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ప్రియులారా, అతడు ఇలా చెప్పడంలో
ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఈరోజు చాలామంది సంఘాన్ని అనగా చర్చిని ఒక చవకైన వినోదంగా మార్చారు. దాన్ని తేలికపాటి విషయంగా భావిస్తున్నారు. వారు తాము కలిగి ఉన్న నిబద్ధత మరియు సమర్పణ గురించి మాట్లాడతారు, కానీ యేసుక్రీస్తు పట్ల వారికి పూర్తి అంకిత భావం లేదు. ఇదే ఈ కాలంలోని విషాదం. మన సమస్య మనకు తగినంత క్రైస్తవులు లేకపోవడం కానే కాదు. అసలైన సమస్య ఏమిటంటే నిజమైన క్రైస్తవులు కాని వారు చాలామంది ఉన్నారు. అనేక సంవత్సరాల క్రితము ఒక గొప్ప దేవుని దాసుడు ఈ మాటను చెప్పాడు. ఒక నులివెచ్చని క్రైస్తవుడు బాహాటంగా దేవదూషణలు చేసే 20 మంది నాస్తికుల కంటే కూడా క్రీస్తు కార్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. నిజమే ప్రియులారా, యెహెజ్కేలు సందేశము అతని కాలంలో ప్రజాదరణ పొందలేదు. నేడు కూడా అదే పరిస్థితి మన ఎదుట కనబడుతుంది. ఇక యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 10 నుండి 14 వచనాల వరకు మనము గమనిద్దాం. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగురించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున్నదాయను, వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావంలోనైనను ఏమీయు శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను, వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరు గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేదురు గాని వారి సమూహమంతటికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొను వాడొకడును ఉండడు. ప్రియులారా, ఈ వచనాలను మీరు గమనించారా? డాక్టర్ ఏసి గెబెలైన్ ఈ వచనాలను ఈ క్రింది విధంగా అనువాదం చేసినట్లుగా మనం గమనిస్తాం. ఇదిగో చూడుము, ఈ దినమును నాశనము నీతో కలిసి నడుచును, దౌర్జన్యము పుష్పించింది, అహంకారము మొలకెత్తింది, హింసే దండమై పెరిగింది. ఎవరు వారితో ఒత్తురు? కాదు కాదు, వారి సమూహములు రావు, వారి సంపదలు రావు, సరితూగవు వారి ఘనతలు. ఉగ్రత దినము రానే వచ్చింది, గుమ్మము యొద్దనే నిల్చుచున్నది. కొనువానికి సంతోషంనివ్వదు, అమ్మువానికి దుఃఖము కలిగించదు. అది అందరినీ కలుసుకొనును. వర్తకునికి మంచి వార్త లేదు, బ్రతుకు వానికి సుఖము లేదు. బయలుదేరినది వెనుకకు తిరిగి రాదు. ప్రియులారా, ఈ ప్రజల లక్షణం ఏమిటంటే వారు అన్ని విషయాలలో వ్యతిరేకతను చూపించేవారు. శాంతివాదులు, యుద్ధానికి వెళ్ళనివారు. సత్యం కోసం నిలవడానికి వారు నిరాకరించారు. నా ప్రియ స్నేహితులారా, తీర్పు వచ్చింది. శత్రువులు రానే వచ్చారు. అయితే వారికి మాత్రము శాంతివాదం గురించిన ఏ మూఢ భావాలు లేవు. నేను ఇంతకుముందు జీకే చెస్టర్టన్ అనే వ్యక్తి వ్యాఖ్యను ప్రస్తావించాను. ఇది శాంతివాదం యుగమే, కానీ ఇది శాంతి యుగం కాదు. నిజమే ప్రియులారా, నేడు మనుషులు యుద్ధంతో అలసిపోయారు, కానీ మానవ హృదయంలో దుష్టత్వం ఉన్నంత వరకు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు చెప్పిన మాట నిజం. యెషయా భక్తుడు తన ప్రవచనంలో ఈ సత్యాన్ని 3 సార్లు పునరుద్ఘాటించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కాని బంగారమే కాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించకొనజాలకపోదురు. ప్రియులారా, ఈ వచనాన్ని కూడా డాక్టర్ గెబెలైన్ చేసిన అనువాదంకు సంబంధించిన విషయాలను మనం గమనిద్దాం. అతడు అంటాడు, ఈ వచనాలను ఉద్దేశించి, వెండి విమోచనమివ్వదు, బంగారము బ్రతికించదు, వీధుల్లో పారబోతురు. యెహోవా కోపమును తప్పించలేని, ఆత్మకు తృప్తినివ్వని, కడుపు నింపలేని వెండి బంగారాలు రాళ్లే కదా.
ఎందుకంటే అది వారి పాపానికి ఇబ్బంది కలిగించే రాయిగా మారింది. ప్రియులరా, మనము తరచుగా మనకున్న ధనము జీవిత సమస్యలన్నింటినీ పరిష్కరించగలదు అని భావిస్తుంటాం. ప్రపంచమంతటా శాంతి కోసం మనము కోట్ల డబ్బులు ఖర్చు చేశాం. మనము పనిని బాగా చేయలేకపోయినప్పటికీ డబ్బు మాత్రము ఎక్కువే ఖర్చు చేశాం. చేతిలో కొంత డబ్బు ఉండడం సుఖవంతమైనదే, కానీ అది జీవిత సమస్యలను పరిష్కరించదు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నది ఇదే. వారు సంపాదించిన సంపద వారిని రక్షిస్తుందని భావించారు, కానీ అది రక్షించలేకపోయింది, కాపాడలేకపోయింది. ఇక యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 20 నుండి గమనిద్దాం. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారంగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దానిని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. నిజంగా డాక్టర్ గేబెలైన్ ఈ వచనాలను అనువదించిన అనువాదం మనకు ఎంతో అర్థవంతంగా ఉన్నాయని భావిస్తున్నాను. అతడు ఈ వచనాన్ని కూడా ఈ విధంగా వివరిస్తాడు. ఆభరణాలు అసహ్యమాయను, చేతి పనులను తిరస్కరింతును, అవన్నీ వారికి దూరం చేతును. అన్యులకు దోపుడు సొమ్మగును, భూమిని కొల్లగొట్టి ఇత్తును, దేశమును అపవిత్రతకు అప్పగింతును. నా ముఖమును త్రిప్పుకొనగా నా నిధి స్థానమును మలినపడుతురు, దొంగలు కలంకపడుతురు. ప్రియులారా, ఇది దేవుని తీర్పు యొక్క భయంకరమైన వర్ణన. కానీ మరింత భయంకరమైనది ఇంకా ప్రపంచానికి రాబోయేది. ప్రకటన గ్రంథము 18, 19 అధ్యాయాల్లో వర్ణించబడిన వాణిజ్య బబులోను యొక్క నాశనం. ఇది పెద్ద పెద్ద వ్యాపారాలు, స్టాక్ మార్కెట్లపై మనుషులు ఆధారపడే రోజును గురించి మాట్లాడుతుంది. గొప్ప వెలగల సూట్లు ధరించిన వ్యాపారవేత్తలు ప్రభుత్వం జీవితంలో అన్నీ సరిగ్గా జరుగుతాయని హామీ ఇచ్చే రోజు అది. కానీ అది అలా జరగదు. అది వారిని రక్షించలేదు. వారికి విడుదల అవసరమైనప్పుడు అది వారిని విడిపించలేదు. ఇక చివరగా ప్రియులారా, నేటి అధ్యాయాన్ని ముగించే ముందు యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 23, 24 వచనాలను గమనిద్దాం. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారముతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును, అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను, ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. ప్రియులారా, మరలా ఈ వచనాలపై కూడా డాక్టర్ గేబెలైన్ యొక్క వ్యాఖ్యానాన్ని లేక అనువాదాన్ని మనం గమనిద్దాం. అతని మాటల్లో ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేశము రక్తాపరాధాలతో నిండెను, నగరం హింసతో నిండెను, సంఖ్యలను సిద్ధపరచుము, క్రూరులను నేను పంపెదను, వారి ఇళ్లను వీరికిచ్చెదను, బలాఢ్యుల గర్వాన్ని నేను అడ్డుకొందును, పవిత్రములు అపవిత్రములగును. ప్రియులారా, ఇక్కడ దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలాత్కారంతో నిండి ఉన్నది అనే మాటను మీరు గమనించారు కదా. నిజంగా ఇది ఈనాటి పరిస్థితులకు ఎంత సరిగ్గా సరిపోతుంది కదా. అదేవిధంగా ఇక్కడ నేను అన్యజనులలో దుష్టులను నేను రప్పించేదను, ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు అనే మాటను కూడా మనం గమనిస్తాం. ఈనాడు అనేకులు ఒక దేశము మరొక దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు అనుమతించడు అని నమ్మాలి అని అనుకుంటారు. ఈ భావన మనకు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు అన్యజాతి అయిన బబులోనును తన స్వంత ప్రజలను నాశనం చేయడానికి అనుమతించాడు. ఒక దేశ పతనం సాధ్యమేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రజలు కాదు, మనము దేవుని సేవకులను పంపుతున్నాము కాబట్టి మనము మంచివారము అని అంటారు. నా ప్రియ స్నేహితులారా, దేశ వీధుల్లో సురక్షితంగా నడవడం కష్టమైపోయింది. హింస, అతిక్రమములు విజృంభిస్తున్నాయి. ఒక దేశము న్యాయపరమైన జనాంగం కాకపోతే దేవుడు వారిని ఎట్టి పరిస్థితిలో ఆశీర్వదించలేడు.
ప్రియులారా, ఇటువంటి విషయాలను బట్టి మనుషులు ఎహెచ్కేలు యొక్క సందేశాన్ని చదవడానికి ఇష్టపడరు. వారు యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని చదవడానికి ఇష్టపడతారు. ప్రియులారా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా ప్రియమైనదే. కానీ ఎహెచ్కేలు గ్రంథంలోని ఈ 7వ అధ్యాయం కూడా బైబిల్లో ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ఒక అధ్యాయము మరొక దానికంటే ఎక్కువ ముఖ్యమైనదనే భావన మనకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయానికి మనము కనీసము సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. అతని వాదనను వినాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయం నుండి అనేక సత్యాలను నేర్చుకొని ఉన్నామని భావిస్తున్నాను. దేవుడు తన స్వంత ప్రజలు సైతము తనకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, తన హృదయము గాయపరచబడినప్పుడు ఏమాత్రము ఆయన ఉపేక్షించడు. ఆయన తీర్పు న్యాయమైనది, స్వచ్ఛమైనది. ఆయన ప్రేమమయుడు అనేది ఎంతటి సత్యమో ఆయన న్యాయవంతుడు అనేది కూడా అంతే సత్యము. మానవుడు పాపి శిక్షకు పాత్రుడు. మానవుడు పొందవలసిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు భరించాడు. ఇది సత్యము. ఈ సత్యాన్ని విశ్వసించిన ప్రతి వ్యక్తి రక్షించబడతాడు. ఇదే ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు అందించే గొప్ప శుభవార్త. ఇట్టి సువార్తకు నీవు లోబడ్డావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ప్రార్థించుకుందాం. మా నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నాయనా ఎహెచ్కేలు గ్రంథము 7వ అధ్యాయం నుండి మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీవు ప్రేమమయుడవు. అదేవిధంగా పాపాన్ని అసహించుకునే దేవుడవు. పాపాన్ని వదిలిపెట్టి నీ వైపు తిరిగినప్పుడు కరుణించి రక్షించే గొప్ప దేవుడవు. ఈ సమయమందు ప్రభువా, మా పాప స్థితిని గుర్తించి నీ వైపు తిరగడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు ఇశ్రాయేలుతో దేనిని బట్టి తీర్పు తీర్చుతాను అని చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలుతో దేనిని బట్టి తీర్పు తీరుస్తానని చెప్పాడు. 1, వారి భక్తిని బట్టి. 2, వారి ప్రవర్తనను బట్టి. 3, వారి జాతిని బట్టి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ మిత్రులారా, నేటి సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థనా మనవులను మాకు తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.